తెలంగాణలో ఖైదీలతో జైళ్లు కిటకిటలాడుతున్నాయి. సామర్థ్యానికి మించి జైళ్లలో ఖైదీలుంటున్నారు. కీలకమైన చెంచల్గూడ జైలులో 1250 మంది ఖైదీలు ఉండే సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం అందులో 2103 ఖైదీలున్నారు. దీంతో ములాఖత్ కోసం వచ్చిన కుటుంబ సభ్యులు అగచాట్లు పడుతున్నారు. ఖైదీల సంఖ్య పెరుగుతూ ఉండడంతో జైళ్ల శాఖ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. కాగా చెంచల్గూడ జైల్లో మాదక ద్రవ్యాల కేసు నిందితులు పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఖైదీలతో జైళ్లు కిటకిటలాడుతున్నాయి. సామర్థ్యానికి మించి జైళ్లలో ఖైదీలుంటున్నారు. కీలకమైన చెంచల్గూడ జైల్లో 1250 మంది ఖైదీలు ఉండే సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం అందులో 2103 ఖైదీలున్నారు. దీంతో ములాఖత్ కోసం వచ్చిన కుటుంబ సభ్యులు అగచాట్లు పడుతున్నారు. ఖైదీల సంఖ్య పెరుగుతూ ఉండడంతో జైళ్ల శాఖ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. కాగా చెంచల్గూడ జైల్లో మాదక ద్రవ్యాల కేసు నిందితులు పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కెపాసిటీకి మించి జైళ్లలో ఖైదీల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో సామర్థ్యానికి మించి జైళ్లలో ఖైదీలు ఉంటున్నారు. ప్రధానంగా చెంచల్గూడ జైల్లో 1250 మంది ఉండే సామర్థ్యం ఇప్పుడు అది 2000 పైచిలుకుగా ఖైదీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, రాష్ట్రంలో అన్ని జైళ్లలో ఇటు ఖైదీలతో పాటు అన్ని జైళ్లు కిటకిటలాడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆ సామర్థ్యానికి మించి అన్ని జైళ్లలో కూడా ఖైదీలు ఉంటున్నారు. ఇక హైదరాబాద్లో ఉండేటటువంటి చెంచల్గూడ జైలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. చెంచల్గూడ జైల్లో కూడాను సామర్థ్యానికి మించి ఖైదీలు ఉంటున్నారు. అయితే చెంచల్గూడ జైలు సామర్థ్యం 1200 మంది అయితే ప్రస్తుతం ఇప్పుడు జైల్లో 2000 మందికి పైగా ఉన్నారు. అంటే అదనంగా సుమారు 800 మందికి పైగా ఖైదీలు ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఇటు సైబరాబాద్ అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా గంజాయి కేసులతో పాటు డ్రగ్స్ కేసులు పట్టుబడుతూ ఉన్నాయి. ఈ గంజాయి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారందరినీ కూడాను ఇటు చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలిస్తూ ఉన్నారు. అయితే వారి సంఖ్య కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. రోజు కనీసం సుమారుగా 10 మంది వరకు కూడా రిమాండ్ ఖైదీలుగా వస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా గతంలో ఇటు షాద్నగర్ కావచ్చు, లేకపోతే ఎల్బీనగర్ కావచ్చు, రాజేంద్రనగర్ కావచ్చు, వీటికి సంబంధించిన ఈ కోర్టుల పరిధిలో ఉండేటటువంటి ఖైదీలను ఇటు చెర్లపల్లి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు ఈ ఖైదీలందరినీ కూడా ఇటు చెంచల్గూడకి తీసుకెళ్తున్నారు. చెర్లపల్లికి తీసుకెళ్లడానికి దూరం కావడం, ఆ తర్వాత ప్రయాణ ఖర్చులు కావచ్చు, ఎస్కార్ట్ సౌకర్యం కల్పించేందుకు కొంత ఇబ్బంది అంశాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇటు చెర్లపల్లికి తరలించాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా చెంచల్గూడకు తరలించినటువంటి సందర్భాలే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఖైదీల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఒకవైపు ఖైదీల సంఖ్య పెరుగుతుంటే రెండో వైపు ములాఖత్కు వచ్చేవారి అంశం గురించి కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఖైదీలను చూడడానికి, రిమాండ్ ఖైదీలను చూడడానికి ములాఖత్ కోసం రోజు 100 మంది వస్తూ ఉంటారు. చెంచల్గూడ జైలుకు రోజు సుమారుగా 500 మంది ములాఖత్ కోసం వస్తూ ఉంటారు. అయితే ములాఖత్ కోసం వచ్చేటటువంటి వీరందరికీ కూడాను సమయం కేటాయించేందుకు చాలా తక్కువ సమయమే పడుతుంది. అయితే అంతకుముందు 11 గంటలకంతా కూడా ఈ ములాఖత్ స్టార్ట్ అయిపోయేది. అయితే 2 నుంచి 2.5 గంటల వరకు కూడా ములాఖత్ కొనసాగేది. కానీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు, మరొక వైపు ఖైదీల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో ఇటు వచ్చేటటువంటి ములాఖత్కు వచ్చినటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాబట్టి అదనంగా 2 గంటల పాటు ఎక్కువ సమయం ఇచ్చినప్పటికీ కూడా ఈ సమయం సరిపోవడం లేనట్టు కూడా తెలుస్తుంది. అయితే లోపల ములాఖత్కి
వెళ్ళిన వారు చాలాసేపు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క ఖైదీతో మాట్లాడడానికి కుటుంబ సభ్యులకు సుమారుగా 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా సమయం ఇస్తూ ఉంటే ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం లోపల రష్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలే ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చెంచల్గూడ జైలుతో పాటు చెర్లపల్లి జైలు, ఆ తర్వాత ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని జైళ్లలో కూడాను ఇదే తరహా పరిస్థితులే కొనసాగుతున్నాయి. ప్రధానంగా 4 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి, ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా 7 జిల్లా జైళ్లు ఉన్నాయి. మరోవైపు ఇక మహిళా జైలు 2 ఉంటే సబ్ జైళ్లు కూడాను సుమారుగా 20కి పైగా ఉన్నాయి. అన్ని జైళ్లలో కూడా సుమారుగా 50 నుంచి 60% పైగా అదనంగా ఖైదీలే ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఈ మధ్య చెంచల్గూడ జైల్లో ఉండేటటువంటి జైలు అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఎక్కువగా మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కేసుల్లోనే ఎక్కువగా రిమాండ్గా ఖైదీలు వస్తున్నారు కాబట్టి వారిని కట్టడి చేయడం కష్టసాధ్యంగా మారుతుంది జైలు అధికారులకు. ఎందుకంటే వీరంతా కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటారు కాబట్టి మాదక ద్రవ్యాలు లేకపోతే వీరు పిచ్చిపట్టిన వాళ్ళగా ప్రవర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వారిని కంట్రోల్ చేయడానికి జైలు అధికారులు కూడా కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే కాకుండా జైలు సిబ్బంది కూడా కొంత తక్కువ ఉన్నారు. మరోవైపు వచ్చుతున్నటువంటి ఖైదీల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో జైలు శాఖ అధికారుల మీద కొంత ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని జైళ్లలో కూడా సుమారుగా 50 నుంచి 60% మంది అధికంగా ఖైదీలు ఉంటూ ఉన్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి.